నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏమైంది పౌడరు? పనయిందా? సాధించావు చంద్రిక, ఫోటోలు తీశాను, నిత్యకు పంపిద్దాం పద. ఏమైంది? కొటేషన్ తీసుకున్నావమ్మా, నీకు సెండ్ చేసాం. ఇప్పటికైనా మమ్మల్ని వదులుతావా? చీచి సారీ, నమ్ముతావమ్మా? కట్ చేసిందేంది? చే మనం అంటే ఆవగింజంత రెస్పెక్ట్ లేదే ఆ నిత్యకి. ఆస్తి మన చేతిలోకి రాని గుమ్మడికాయతో దాని తల పగల కొట్టేస్తాను. ఇక పోయి ఫోన్ చేద్దామా? నాది ఆస్తి గోల, నీది తిండి గోల, ఇద్దరికిద్దరం సరిపోయాం. పదండి. కొటేషన్ వచ్చిందా మేడం? వచ్చింది. మన వాళ్ళు సాధించారన్నమాట. ఇటువంటి మేడం, చాణక్యకి షేర్ చేస్తాను. వద్దు నాగభూషణ్. అదేంటి మేడం? చాణక్యకి ఇవ్వడానికే కదా అంత కష్టపడి దివ్యవేసిన కొటేషన్ సంపాదించారు. రేపు మనం కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఇదే కొటేషన్ వెయ్యబోతున్నాం. ఎందుకు మేడం? మనం కొటేషన్ లీక్ చేస్తే చాణక్య జస్ట్ థ్యాంక్స్ చెప్తాడు. అదే టెండర్ గెలిచిస్తే మనల్ని మరింత నమ్ముతాడు. థ్యాంక్స్ కన్నా ట్రస్ట్ గొప్పది. మేడం మీరు జీనియస్. దివ్యని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నారు, చాణక్యని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతున్నారు. వెంటనే టెండర్ వర్క్స్ చూడు. రేపు దివ్యకి మైండ్ బ్లాక్ అవ్వాలి. అలాగే మేడం. ఓ సై దివ్య, నన్నే ఢీ కొట్టాలనుకుంటున్నావా? రేపు నీ కొమ్ములు విరిగిపోయి దిమ్మ తిరిగిపోతుంది చూడు. చాలా రోజుల తర్వాత తండ్రి కొడుకులు నిశ్శబ్దంగా తింటున్నారు. భగవంతుడా, వీళ్ళెప్పుడు ఇలాగే ఉండేలా చూడు స్వామి. ఏమే మీనాక్షి? ఇలా అనుకున్నానో లేదో అలా మొదలు పెట్టేశారే. వసే మీనాక్షి, ఈ జన్మకి నాకు ఆ ప్రాప్తం లేదు. ఏమే నిన్నే? అబ్బా, మాట్లాడకుండా తినలేరు. ఏ నేను నోరు విప్పితే నీ సుపుత్రుడి సిద్ధిలాసాలు బయటపడతాయని భయమా? కాదు నాన్నారు, నేనెక్కడ మీపై కౌంటర్స్ వేస్తానో, మీరెక్కడ హట్ అవుతారో అని అమ్మ బాధ. చూసావటే వాడేమంటున్నాడో. మీరు మౌనంగా ఉంటే వాడెందుకు మాట్లాడతాడండి? అంటే వాడి ముందు నన్ను నోరు మూసుకోమంటావు అంతేనా? కాదు నాన్నారు, నా నోట్లో నోరు పెట్టద్దు అంటోంది.
విన్నావటే వాడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. నువ్వు కూడా ఏమిట్రా చారుకేసా? నాన్నగారు ఏమన్నా నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా. ఆయన కడుపు కాలే మాట్లాడుతుంటే కాముగా ఎలా ఉండేదమ్మా? నేనిప్పుడు చెప్పబోయే విషయం నిజంగానే నీకు కడుపు మండే విషయమే. ఇదిగో నా గుండె ఆనందంతో నిండిపోయే విషయం. తమరెప్పుడు చేసేది అదేగా. అదేమిటని అడగవేమిటేమి మీనాక్షి? ఏమిటో చెప్పండి. అంత చిరాకు పడుతున్నావేమిటే? ఆ మంచి విషయం ఏమిటో చెప్పండి శ్రీవారు అని ప్రేమతో నవ్వుతూ అడగలేవు. నాకు మీ అంత పెర్ఫార్మెన్స్ రాదులేండి. ఎందుకొస్తుంది? ఉన్న నటనంతా కొడుక్కి నూరు పోస్తుంటేను. నా చిన్నప్పటి నుంచి ఇదే నసమిది. నేను మిమ్మల్ని మించిపోతున్నానని మీకు అసూయ. అంత లేదురా. అప్పుడంటే పిల్లాడు అని నీ పిలక కత్తిరించకుండా వదిలేశాను. ఇప్పుడు మాత్రం క్రాఫ్ చేయించుకోమంటున్నారా ఏంటి? పిలకే ఉంచుకోమంటున్నారుగా. ఒరేయ్, పిలకంటే తలపై ఉన్నది కాదురా, కంటికి కనిపించని నీ తోక. దాన్నిప్పుడు కట్ చేస్తా. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఆ క్షవరం పని మాని వివరం ఏమిటో చెప్పండి. ఆయనకి ల్యాగ్ చేయడం తప్ప ఇంకేం తెలుసమ్మా? అప్పుడే రిపేర్ చేయలేకపోయాం. ఈ వయసులో ఇంకేం బాగు చేస్తాం? నువ్వు నోరు మొయ్యి. నువ్వెయ్యి పప్పు. సర్లేండి, ముందు మీరు విషయం చెప్పండి. ఇదిగో రేపొద్దుటే లేచి పూజ చెయ్యి. ఆ తరువాత నవపాకాలతో పిండి వంటలు చెయ్యి. పంచభక్ష పరమాణాలుండు. ఎందుకండి? రేపు దివ్యమ్మ టెండర్ వేయబోతుంది. అది ఎలాగూ మనకే వస్తుంది. అందుకే పండగ చేసేద్దాం. ఒక దండగమారి బిజినెస్ మ్యాన్ గాడిని దెబ్బ కొడదాం. ఆయన దండగమారి బిజినెస్ మ్యాన్ కాదు, దండయాత్ర చేసే బిజినెస్ మ్యాన్. రేపటితో ఆ దండయాత్ర ఆగి దివ్యమ్మ జైత్రయాత్ర మొదలవుతుందిరా. నాన్నారు చాణక్య సారు కరివేపాకు కాదు అంత ఈజీగా తీసిపారేయడానికి. దివ్యమ్మ తమలపాకేం కాదు, తాంబూలంలో నమిలి మింగేయడానికి. చాణక్య సారు మర్రి చెట్టు పాతుకుపోయారు. దివ్యమ్మ ఆ పరశురాముడి గండ్రగొడ్డలి కోకటి వేళతో సహా పెకలించేస్తుంది. ఏమనుకుంటున్నావో? రోజుకో దేవుడి పటం మాయమవుతుంది. వీళ్ళ యుద్ధం మాత్రం ఆగట్లేదు. కట్ 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 కట్. సాంగ్ ఆపండి. ఎందుకండి? సాంగ్ బాగుంది కదా. ఏం బాలేదు. రేపు టెండర్ అయ్యే వరకు మేము తండ్రి కొడుకులం కాదు. వాడెవడో నేనెవరో, ఎవరి దారి వారిది. పితుహు, మీరెప్పుడు ఇంతే. ప్రేమిస్తే పగబడతారు. నాకు అనవద్దు ఏమొద్దు. రే చారు, రే చారుకేసా, ఆగరా. వచ్చి అన్నం తినరా. అలా వెళ్ళకూడదు. అన్నం మీద అలక్కూడదురా నాన్న. రారా. ఏమిటండి మీరు? అన్నం ముందు ఉన్నవాణ్ణి కసిరి తరిమేశారు. బిడ్డ అన్నం తినకుండా ఆకలితో లేచి వెళ్ళిపోయాడు. నీ మొహం. వాడు శాంతం నాకేసే వెళ్ళాడు. కావాలంటే వాడి ఆకు చూడు. కాఫీ తాగడ పంపి కాళ్ళు చేతులు ఊపుతున్నావేంటి పౌడరు? నీకలా అర్థమైందా? ఉనికిపోతున్నానే. సమ్మర్లో చలేంటి? ఎందుకు కొట్టుకుంటున్నావు? అటు చూడు, దివ్య వస్తుంది. అమ్మో, టెండర్
టెండర్ వేయటానికి బయలుదేరినట్టుంది. నిత్య సేమ్ కొటేషన్ వేస్తుంది. ఆ కొటేషన్ నిత్యకు మనమే లీక్ చేసామని దివ్యకు తెలుస్తుంది. సెక్యూరిటీ చెప్పి కాల్చి పడేస్తుంది. దీనికా భయపడుతున్నావు? ఇప్పటి వరకు మనం ఎన్ని తప్పులు చేయలేదు. ఎప్పుడైనా దొరికిపోయావా? ఎవరికైనా తెలిసిపోయిందా? అబ్బా ఇది వరకు వేరే, ఇప్పుడు వేరే. మనం ఎన్ని తప్పులు చేసినా మేనత్త మావయ్య అని జై వదిలేశాడు. మానవత్వంతో మంగ వదిలేసింది. వామ్మో, దివ్య వాళ్ళలా కాదు. డౌట్ వచ్చినా డెత్ పనిష్మెంట్ ఇస్తుంది. దానికి డౌట్ రాకపోయినా నువ్వు తెప్పించేలా ఉన్న గమ్మునుండండి. ఇప్పటి వరకు ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను రాగానే సైలెంట్ అయిపోయారేంటి? చూసావా చంద్రిక, దివ్యకి ఒళ్ళంతా కళ్ళు చెవులే ఉన్నాయి. నేను మేనేజ్ చేస్తాను, మీరు గమ్మునుండండి. మీ మైండ్ వాయిస్ లాపి మనుషులతో మాట్లాడతారా? మాట్లాడడానికి ఏముందమ్మా? ఆయన పేపర్లో వార్తలు చదువుతుంటే నేను వింటున్నాను. అవునమ్మా, పేపర్ నిండా చెత్త వార్తలే. పొద్దున్న అవి నువ్వు వినడం ఎందుకని ఆపేశా. అంతేనా లేక ఇంకేదైనా ఉందా? దివ్య, హారతి తీసుకోమ్మా. ఈరోజు టెండర్ నీకే రావాలని పూజ చేశాను. ఖచ్చితంగా టెండర్ మనకే వస్తుంది. వెడుతున్నదెవరు? సూర్యదేవర జయసూర్య కూతురు. దివ్య ఒక్కతే టెండర్కి వెళ్ళట్లేదమ్మమ్మా. పెద్ద పెద్ద దిగ్గజాలు అందులో పాల్గొంటున్నారు. ఏనుగు మంద ఎదురొచ్చినా సింహం భయపడదు వదినా. ఆ దిగ్గజాలన్నీ దివ్య ముందు దిగదుడిపే. ఆత్మవిశ్వాసం మంచిదమ్మా, కానీ అతి విశ్వాసం పనికి రాదు. తను మీలా అతిగా ఆశపడే దురాశపరురాలు కాదు ప్రసాదు. తనేం చేయగలదో తనకు బాగా తెలుసు. సరే జడ్జి, నేను వెళ్ళొస్తాను. బాయ్ నానమ్మా. నీ సెక్యూరిటీ ఎక్కడమ్మా? చారి కూడా ఇంకా రాలేదేంటి? చారి అంకుల్ ఆన్ ద వే అని కాల్ చేసి చెప్పారు. సెక్యూరిటీ బయట ఉన్నారేమో. రంజిత్, అశోక్, చీఫ్ సెక్యూరిటీ. మేడం, రంజిత్, అశోక్లు ఎక్కడా? వాళ్ళింకా రాలేదు మేడం. ఇంకా రాకపోవడం ఏంటి? రోజు ఈ టైంకి వస్తున్నారు కదా. ఈరోజు దివ్య టెండర్కి వెళ్లాలని తెలుసు కదా, వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదు? ఏమో మేడం, కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందంటే వాళ్ళు ఈ సిటీ వదిలి పారిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని ఎందుకమ్మా మా పనిలో పెట్టుకుంటావు? ఎందుకు పనికిరాని వెధవలు. అవును, ఈ ఇంట్లో మీరు మాత్రమే పనికొచ్చే పనిమంతులు. బాబు, వాళ్ళెందుకు రాలేదో ఎక్కడున్నారో కనుక్కో. సరే మేడం. ఓకే జడ్జి, నేను బయలుదేరుతాను. సెక్యూరిటీ లేకుండా ఎలా వెళ్తావమ్మా? టెండర్ టైం అవుతుంది నాన్నమ్మా. అయితే మాత్రం సెక్యూరిటీ లేకుండా నిన్ను పంపించమమ్మా. ఆ టెండర్ రాకపోయినా పర్వాలేదు. లేదు జడ్జి, టెండర్ మనకి చాలా ఇంపార్టెంట్. నీ ప్రాణం మాకంతకంటే ముఖ్యం దివ్య. ఎంత టైం అయినా సెక్యూరిటీ వచ్చాక వెళ్దు గాని. పరిస్థితి చూస్తుంటే దివ్య టెండర్ వేయడానికి వెళ్ళేలా లేదు చంద్రిక. అవును పౌడ్రు, దివ్యను ఆపడానికి ఈ వెధవలిద్దరూ ఇలా చేశారేమో. చెప్పండి అయ్యా. అర్చన, అభిషేకం, గోత్రనామాలు చెప్పండి అయ్యా. దివ్య, సూర్యదేవర దివ్య. అయ్యా, తమరిద్దరూ చెప్పేది ఒకరి గురించేనా? నేను మా మ్యామ్ గురించి చెప్పాను. నేను మా మ్యామ్ గురించే చెప్తున్నాను. మీ ఇద్దరు మేడం దివ్యేనా? అదే సూర్యదేవర దివ్యేనా? సరే, వారి గోత్రనామాలు చెప్పండి. భరద్వాజ. నక్షత్రం? పుష్యమి. పాదం? 4. రాశి? సింహరాశి. పుట్టిన వారం? సోమవారం. సమయం? ఉదయం 10:15 స్థలం? దేవీపురం దగ్గర. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. అమ్మా, ఈ టెండర్ ఎలాగైనా మా దివ్య మేడంకే రావాలి. ఈ యుద్ధంలో దివ్య మ్యామ్ గెలవాలి. దివ్య మేడం శత్రువులు మట్టి కరవాలి. దివ్య మ్యామ్ నెంబర్ 1 కావాలి.
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్వయే శ్రియం. అయ్యా హారతి కళ్ళగత్తుకోండి. అయ్యా అర్చన అభిషేకం రెండూ దివ్యంగా జరిగాయి. ఇక మీ దివ్యా మేడంకి తిరుగులేదు. థ్యాంక్ యూ పంతులు గారు. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. శుభం భూయాత్. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. నువ్వెవరు? నువ్వెవరు? నేను అశోక్. నేను రంజిత్. నేను కమాండోని. నేను కమాండోనే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు నిజాన్ని దాస్తున్నావు. నువ్వెవరో తెలుసుకుంటాను. ఆల్రెడీ నీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నాను. నువ్వు ఫేక్ అని తెలిస్తే వదిలిపెట్టను. నువ్వు చీటర్ అని తెలిస్తే నేను బతకనివ్వను. నా ప్రాణం అడ్డేసైనా దివ్య మేడంని కాపాడుకుంటాను. నా ప్రాణం పోయినా దివ్య మ్యామ్ని రక్షిస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే మేడం, అంతా పక్కాగా రెడీ చేశాను. గుడ్. టెండర్ ఎన్నింటికి? షార్ప్ 11కి మేడం. ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పటికి రీచ్ అవుతాం? 10 minutes ముందే అక్కడ ఉంటాం మేడం. మనం ముందే అక్కడ ఉండటం మంచిది. చాలా రోజుల తర్వాత బిజినెస్కి ఎంటర్ అవుతున్నాను కాబట్టి ఒకసారి అందరినీ మళ్ళీ పరిచయం చేసుకోవచ్చు. బయలుదేరదాం పదండి. మేడం అది ఏంటి? చాలా రోజుల తర్వాత మళ్ళీ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నారు కదా. బిజినెస్ లో మీ అమ్మగారు నెంబర్ 1. అందుకని ఒకసారి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బెటర్ ఏమోనని. అంటే బిజినెస్ లో మీ అమ్మగారిని మించిన పోస్టర్ మరొకరు లేరు కదా మేడం. పైగా కన్న తల్లి అంటే దేవతతో సమానం. ఆవిడ ఆశీస్సులు మీకుంటే గెలుపు మీదే అవుతుందని. వాట్ మామ్? నీ ఆశీస్సులు నాకుంటే గెలుపు నాదేనా? నిజంగా నువ్వు నన్ను బ్లెస్ చేస్తావా? నీకు నన్ను బ్లేమ్ చేయడం తప్ప బ్లెస్ చేయటం రాదే. ఎందుకంటే నీకు నాకంటే ఆ మంగంటేనే ఇష్టం. అది బతుకున్న నాళ్ళు దాని మంచే కోరావు. దాన్ని గెలిపిస్తూ నన్ను ఓడిస్తూ వచ్చావు. ఇప్పుడు దాని కూతురు గెలవాలని కోరుకుంటూ ఉంటావు. దాని చేతిలో నేను ఓడిపోతే నీకు ఆనందం కదూ? పైన ఉన్న నీ ఆత్మ, ఆ మంగ ఆత్మ సంతోషిస్తుంది కదూ? బట్ సారీ మామ్, మీకు ఆత్మ సంతృప్తిని ఇవ్వను. ఎందుకంటే గెలిచేది నేనే, ఓడేది ఆ దివ్యే. మీరు స్వర్గంలో ఉన్నారో నరకంలో ఉన్నారో నాకు తెలీదు. నా గెలుపుని, దివ్య ఓటమిని చూసి కుమిలి కుమిలి మీరు చావాలి. ఆత్మక్షోభ అనుభవించండి. స్వర్గంలో ఉంటే నరకంలోకి వెళ్ళండి, నరకంలో ఉంటే అక్కడే మగ్గిపోండి. దండం పెట్టుకోమంటే అలా శాపనార్థాలు పెట్టారేంటి మేడం? దయ్యాలకి ధర్మమేంటి నాగభూషణం? మేడం, చనిపోయిన వాళ్ళని దెయ్యాలు అనకూడదు, పితృదేవతలు అనాలి. బ్రతికున్నప్పుడే మా మామ్ దేవత కాదు. తను ఏ రోజు నా మంచి కోరలేదు, నన్ను ప్రేమించను లేదు. నా తల్లి నా వైపు ఉంటే ఈ రోజు నా లైఫ్ మరోలా ఉండేది. నేను ప్రేమించిన వాడితో నేను హ్యాపీగా ఉండేదాన్ని.
ఈ విషయాలేవి నీకు తెలియదు నాగభూషణం. నేనెందుకు ఇలా తయారయ్యానో నీకు తెలీదు. ప్రేమించిన వాడిపై ఇష్టం, కన్న తల్లిపై కోపం, తోడబుట్టిన దానిపై ద్వేషం అన్నీ కలిపి నన్ను రాయిలా మార్చేశాయి. నాలోని మంచిని, మనిషిని చంపేశాయి. నేనిప్పుడు నా పగ, నా ప్రతీకారాలకు ప్రతిరూపం మాత్రమే. మేడం, నేనిప్పుడు మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. ఏది తప్పో ఏది ఒప్పో మీకు బాగా తెలుసు. తప్పొప్పుల లెక్కలు పెట్టడం నేనెప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నేనేం చేసినా అది ఒప్పే. నాకు ఎవరు ఎదురు తిరిగినా అది తప్పే. ఇదే నా స్టేటస్.